ప్రధానంగా మనకు ఒక ముద్ర ఏంటంటే అమ్మా, ఈ సమతుల్య ఎరువుల యాజమాన్యం అంటే బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్ అనేది చాలా ముఖ్యం. సాధారణంగా మనం ఏమంటాము అంటే ఈ శాస్త్రీయంగా 4-2-1 అంటే 4 నిష్పత్తి నత్రజని, 2 నిష్పత్తి భాస్వరము, 1 నిష్పత్తి పొటాష్ అంటే 4:2:1 అంటాం. ఆ నిష్పత్తిలో మనం ఎప్పుడు కూడా ఎరువుల్ని అందించాలి. అలా అందించినట్లయితే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ఫరస్ని 2 నిష్పత్తిలో ఇవ్వలేదు, పొటాష్ 1 నిష్పత్తిలో ఇవ్వనప్పుడు గణనీయంగా, కానీ నైట్రోజన్ మటుకు 4 నిష్పత్తి ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నత్రజని వినియోగ సామర్థ్యం అనేది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫాస్ఫరస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ దేనికి వేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. సో వేర్లే మనకి ఫాస్ఫరస్ ద్వారా లేనప్పుడు ఈ పంట మీరు ఇచ్చిన నత్రజనిని ఎక్కడి నుంచి తీసుకునే అవకాశమే ఉండదు. అలాగే పొటాషియం కూడా మీకు సెల్ టర్గర్కి వాటికి వీటికి పనిచేస్తుంది. సో అందుకు ఎప్పుడైనా కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ చేసుకున్నట్లయితేనే మనకి అన్ని న్యూట్రియంట్స్ యొక్క వినియోగ సామర్థ్యము పెరుగుతుంది. అంతేకాకుండా సెకండరీ న్యూట్రియంట్స్ అయిన కాల్షియము, మెగ్నీషియము ఇవి కూడా చాలా ప్రధానమైన న్యూట్రియంట్స్. వీటిని కూడా మనము బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్లో, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అప్లికేషన్లో వీటన్నిటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్ అయిన ఐరన్, బోరాను, జింక్ వీటన్నిటిని కూడా మనకి పొలానికి అందిస్తేనే మనకి ప్రధానమైన నత్రజని, భాస్వరము, పొటాషియము ఒక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ పెట్టుబడి ఎంత పెడుతున్నామో దానికి తగ్గట్టుగా నికర ఆదాయం కూడా వస్తుంది.